ఇక మధ్య మయన్మార్ దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు దూరంగా ఉత్తర బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉంది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం అయితే ఉంది. పశ్చిమ మధ్య దానిని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్ అలాగనే దక్షిణ ఒడిశా తీరాల మీదుగా సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం పైన పేర్కొన్న ఆవర్తనంతో విలీనమైంది. వీటి ఫలితంగా ఏపీలో రాగల 3 రోజుల వరకు వాతావరణ సూచనను వాతావరణ శాఖ జారీ చేసింది. ఇక దీని ప్రకారం ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్, యానంలో రాబోయే 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం అయితే ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం అయితే ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం అయితే ఉంది. బలమైన గాలులు అంటే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే ఉంది. రాయలసీమలో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం అయితే ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.